గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం అథ చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. శ్రీ భగవానువాచ. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనం 4వ అధ్యాయము జ్ఞానయోగము లేదా జ్ఞాన కర్మ సన్యాస యోగము చూస్తూ ఉన్నాము. ఇందులో మనము 33వ శ్లోకం వరకు చూస్తున్నాము. ఇవాళ 34వ శ్లోకం చూద్దాం. 4వ అధ్యాయము 34వ శ్లోకం. శ్రీ భగవానువాచ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. సో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా చెప్తున్నారు, జ్ఞానము, దాని వైశిష్యము, జ్ఞాన ప్రభావము. దీని అధ్యాయం పేరే జ్ఞానయోగము. సో అనేకమైనటువంటి యజ్ఞముల గురించి ముందు పరమాత్మ చెప్పి, అంతకు ముందు శ్లోకంలో, అంటే ముందు మనము చూసినటువంటి క్రితం వారం చూసినటువంటి శ్లోకంలో ఏం చెప్పారు ఆయన? అనేక విధములైనటువంటి యజ్ఞాలను చెప్పి, ఈ యజ్ఞములన్నీ కూడా అల్టిమేట్ గా జ్ఞానంతో పరిసమాప్తి చెందుతాయి అని చెప్పారు. ఏవం ఓకే, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే 33వ శ్లోకంలో. అంటే సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా, ఎందుకు అంటే జ్ఞానయజ్ఞము శ్రేయస్కరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పి, ఈ ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, ప్రాణయజ్ఞ, అనేకమైనటువంటి యజ్ఞముల గురించి చెప్పారు. యజ్ఞము అంటే మనం చూస్తున్నాము, భగవదర్పితముగా ఈశ్వర భావంతో చేసేటువంటి కర్మలన్నీ కూడా అది యజ్ఞము. కర్మలన్నీ కూడా యజ్ఞములు అవుతాయనేటువంటి విషయాన్ని విపులీకరించిన తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్పారు అనంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే అన్ని కర్మలన్నీ కూడా జ్ఞానమునందు పరిసమాప్తి పొందుతాయి. అల్టిమేట్ గా ఏంటంటే, మనము ఏ కర్మ చేసినా కూడా, లేదా మన చేత చేయబడుతున్నటువంటి ఏ కర్మ అయినప్పటికీ కూడా, ఎనీ యాక్షన్స్ అల్టిమేట్ గా జ్ఞానములో ముగుస్తాయి, జ్ఞానముతో విలీనం అవుతాయి. లేదా ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే, తెలుసుకొని, అంటే మనము ఎరుకతో ఏ కర్మైనా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధించి, అన్ని కర్మలు కూడా జ్ఞానంతో ముగుస్తాయి అనేటువంటి విషయాన్ని బోధించిన తర్వాత, ఇప్పుడు అయితే వాట్ ఈస్ దట్? ఈ కర్మ, ఈ గొప్పదైనటువంటి జ్ఞానము ఎలా వస్తుంది? అసలు జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానాన్ని పొందడం ఎలాగా? మనం ఎప్పుడు కూడా జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు జ్ఞానం అంటే ఏంటి? దిస్ విజ్డమ్ అనుకుంటున్నాం. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఏ రకంగా పొందవచ్చు దానిని అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి పరమాత్మ బోధిస్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? 34వ శ్లోకం చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. అంటే చాలా మంది మహాత్ములు, మహానుభావులు అనేటువంటి వాళ్ళు కూడా కోట్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? తే జ్ఞానం ఉపదేక్ష్యంతి జ్ఞానినః తత్వదర్శినః. ఉపదేక్ష్యంతి, ఉపదేశిస్తారు. ఏ జ్ఞానము? తే జ్ఞానం. ఏ జ్ఞానం అయితే అల్టిమేట్ గా మన మోక్షం వైపు తీసుకెళ్తుందో, ఏ జ్ఞానం అయితే మనని కర్మబంధాల నుంచి విడిపడేటట్టుగా చేస్తుందో, ఏ జ్ఞానం అయితే మనకి మోక్షాన్ని ప్రసాదింపచేస్తుందో ఆ జ్ఞానము, ఆ జ్ఞానము ఎలా ఎవరు బోధిస్తారు? ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వమును దర్శించినటువంటి జ్ఞానులు ఉపదేక్ష్యంతి, ఉపదేశించెదరు. అంటే జ్ఞానుల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి, ఈ విజ్డమ్. ఏ జ్ఞానం అది? మనని ఏదైతే శుద్ధి చేస్తుందో, ఏదైతే మనని పవిత్రీకరణ చేస్తుందో, ఏ జ్ఞానం అయితే మనకి మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తుందో, ఏ జ్ఞానం అయితే మనని బంధాల నుంచి, కర్మ బంధాల నుంచి విడిగా ఉండేటట్టుగా చేస్తుందో ఆ జ్ఞానము జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతి. వాళ్ళు మనకి ఉపదేశం చేస్తారు అని చెప్తూ, ఎప్పుడు చేస్తారు? హౌ దే విల్ ఇంపార్ట్ దట్ జ్ఞాన టు ద సాధక్స్ అంటే ఏం చెప్తున్నారంటే మొదటి లైన్ లో చెప్తున్నారు పరమాత్మ. తత్ విద్ధి, తత్ దానిని, ఏ జ్ఞానం అయితే మనని మోక్షం వైపు, లిబరేషన్ వైపు, ముక్తి వైపు తీసుకెళ్తుందో దానిని తత్ విద్ధి, దానిని తెలుసుకో. ఎవరి దగ్గర నుంచి? జ్ఞానుల దగ్గర నుంచి తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు అని అంటే మూడు విధాలుగా, మూడు రకాలుగా మనని వాళ్ళ నుంచి మనం పొందగలమని చెప్తున్నారు. ఏంటంటది? తత్విద్ధి, తెలుసుకో వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానమును. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. మూడు మార్గాలను ఉపదేశించారు. మూడు ఉండాలి, మూడిట్లో కూడా నిష్ణాత ఉండాలి, మూడు ఉండాలి. ఏంటి ఆ మూడు మార్గాలు ఏంటి అని అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ. మూడు విధాలైనటువంటి దాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే ప్రణిపాతము. ప్రణిపాతము అని అంటే కంప్లీట్ గా సాగిల పడిపోవటం. అంటే ఎవరైనా గొప్ప వ్యక్తులు కానీ, గురువులు కానీ, మహాత్ములు కానీ, జ్ఞానులు కానీ ఎప్పుడైతే మనకి తారసపడతారో వారికి మనము సాష్టాంగ ప్రమాణములను సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. దాన్ని వంగి దండం పెడతాం అంటాం కదా. ప్రణిపాతము కంప్లీట్ గా నేలపై పరుండుట అంటే కంప్లీట్ గా సాష్టాంగ నమస్కారములు ఆచరించుట. మనకు మహాత్ములు కానీ, గొప్పవాళ్ళు కానీ, లేదా పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చినప్పుడు, గురువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వంగి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతాం. అప్పుడు దట్ ఈజ్ వన్ వే అనమాట, ప్రణిపాతేన. రెండవది ఏంటి అని అంటే, రెండో మార్గం ఏం చెప్తున్నారు అంటే పరిప్రశ్నేన. ప్రశ్న అంటే క్వశ్చనింగ్. పరిప్రశ్న అని అంటే ఇంకా వినయపూర్వకంగా ప్రశ్నించడం వల్ల. అక్కడ కూడా ఇంకోటి చెప్తున్నారు అనమాట. అంటే విత్ హ్యూమిలిటీ, విత్ హంబుల్నెస్, లేదా అంటే తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. ఇప్పుడు మనము ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళని, రకరకాలైనటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. మనం చాలా ఉపన్యాసాలకి అటెండ్ అవుతాము, లేకపోతే టీచర్స్ కూడా క్లాసులో బోధించినప్పుడు పిల్లలు అనేటువంటిది ప్రశ్నలు అనేటువంటిది వేస్తూ ఉంటారు. బట్ ఏ రకముగా ప్రశ్నిస్తున్నాము అనేటువంటిది ప్రశ్నించిన వాడికి అర్థమవుతూ ఉంటుంది. మనం తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నామా, లేదా టీచర్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ప్రశ్నిస్తున్నామా, లేకపోతే మనకు ఉండేటువంటి జ్ఞానమును టీచర్ చెప్తున్నటువంటి జ్ఞానముతో సరిపోల్చుకోవడానికి చూస్తున్నామా, లేదా మనకు ఉండేటువంటిది కరెక్ట్ కానీ టీచర్ చెప్తున్నది తప్పు అని లోపల ఒక భావన పెట్టుకొని చూస్తున్నామా? ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. పరిప్రశ్న. కానీ ఇక్కడ అన్నటువంటిది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అనంటే, యు సీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏ రకమైనటువంటి సందేహం వస్తున్నది నీకు? అసలు వినడము అనేటువంటిది ఒక గొప్ప కళ. మనం మామూలుగా ఏదైనా ఒక సత్సంగం కానీ, లేకపోతే ఒక పాఠం కానీ, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని వినదలుచుకుంటే ఏ రకంగా వింటున్నాం మనం? అసలు ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది? ఏదైనా ఒక క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఆ విషయం పట్ల ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్టే కాకుండా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధే కాకుండా దాంట్లో తెలుసుకోవాలి, ఆ విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అనే తపన ఉండాలి. అప్పుడే మనకి ఆ సబ్జెక్ట్ పట్ల టోటల్ గా
ఒక అథెంటిసిటీ, ఒక అధికారం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఆ జిజ్ఞాస, కుతూహలము, ఉత్సాహము, తెలుసుకోవాలనేటువంటి ఒక శ్రద్ధ ఉందో అప్పుడే అది బోధపడడం మొదలవుతుంది. ఎప్పుడైతే బోధపడడం మొదలవుతుందో అప్పుడు మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నని ఎప్పుడైతే సరి అయినటువంటి గురువులు, సరి అయినటువంటి జ్ఞానులు, తత్వదర్శిన, సత్యమును తెలిసినటువంటి జ్ఞానులు, బోధకులు, గురువులు, అందుకనే సద్గురువు అంటాం అన్నమాట. సద్గురుం తం నమామి. ఎలాంటి గురువు? బ్రహ్మానందం. మనం మొట్టమొదటి ప్రార్థన చేసాం అదేనా. ఎలాంటి గురువు ఆయన? ఆ గురువు సద్గురువు. సద్గురువు అంటే ఏ స్థితిలో ఉంటాడు ఆయన? బ్రహ్మానందం. బ్రహ్మానందంతో రమిస్తూ ఉంటారు. బ్రహ్మానందం పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, ద్వంద్వములకు అతీతంగా ఉండేటువంటిది, అంటే బియాండ్ ద డ్యుయాలిటీ. పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, ఆకాశముతో సమానమైనటువంటి వాడు, అంటే స్వచ్ఛముగా ఉండేటువంటి వాడు, మాలిన్యములు లేనటువంటి వాడు. దేన్ని ఆకాశాన్ని ఏది అంటదు. గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం. తత్ ఆదిగా కలిగడమే లక్ష్యం. అంటే తత్ భగవంతుడే తత్స్వరూపుడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. సో భగవంతుడే గురువుగా వచ్చినటువంటి వాడు అనమాట. భగవంతుడు సాక్షాత్ పరబ్రహ్మే, ఈశ్వరుడే గురువుగా ఉండే. తత్వం అస్యాది లక్ష్యం. ఏకం అంటే మన లక్ష్యం కూడా ఏంటి కావాలి అని అంటే భగవంతుని పొందడమే, భగవంతుని సిద్ధించుకోవడమే లక్ష్యం. లైక్ దట్ గురు ఇంపార్ట్స్ ద ట్రూ నాలెడ్జ్ టు దట్ శిష్య, వన్ హూ సరెండర్స్ టు హిమ్, వన్ హూ క్వశ్చన్స్ హిమ్. పరిప్రశ్న, వినయపూర్వకంగా తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధతో ఎప్పుడైతే మనం గురువుని అప్రోచ్ అవుతామో ఆ గురువు దెన్ హీ ఇంపార్ట్స్ దట్ జ్ఞాన, దట్ విజ్డమ్ టు దట్ శిష్య. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ప్రశ్న. ప్రశ్న ఆ రకంగా ఉండాలి. ఏంటి అంతేగాని గురువుని టెస్ట్ చేద్దాం, ఇవాళ ఆ గురువు ఏ పాట వచ్చిందో చూద్దాం, గురువు గారు ఇవాళ బాగా చెప్పగలరో లేదో, గురువు గారిని కన్ఫ్యూజ్ చేద్దాం, లేకపోతే గురువు గారు నాకు ఇంకొకటి నాకున్నది బాగా నాలెడ్జ్ అనుకొని నా నాలెడ్జ్ని బేరీ చేసుకుంటాం. ఆ గురువుగారు ఇక్కడ తప్పు చెప్పారండి, గురువు గారు మీరు ఇలా కాదండి, ఇంకొక చోట ఇంకో గురువు గారు అలా చెప్పారే, మీరు చెప్తున్నది ఇది కరెక్ట్ కాదే, మీరు చెప్తుంది తప్పే, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటాడు వీడు? అది మనకి మనమే తెలుసుకోవాలి. అందుకనే పరిప్రశ్న అన్నారు. తత్వమస్యాది లక్ష్యం. ఇంకా గురువు లక్షణాలు ఏం చెప్తున్నారు? ఏకం, నిత్యం, విమలం. ఏకం, ఉన్నది ఒకటే, ఏకం సత్, ఉన్నటువంటిది ఒకటే వస్తువు, అభేద దృష్టి, అద్వయ దృష్టి. ద్వయం లేదు, ద్వైతం లేదు, రెండు లేవు, ఉన్నది ఒకటే. నేను భగవంతుడు వేరుగా లేము, ఉన్నది ఒకటే తత్వము, అద్వయం. సో ద్వయం, రెండు లేదు, దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. అలాంటి దాంతో ఏకీభావము చెందినటువంటి తత్వము కలిసినటువంటి తత్వదర్శన, అభేదమైనటువంటి దృష్టి ఒకటి. ఏకం, నిత్యం, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, సనాతనుడు. విమలం, అచలం, స్వచ్ఛమైనటువంటిది, అచలం, మారనటువంటిది, కదలిక లేనటువంటిది. సర్వదీ సాక్షిభూతం, సాక్షి గురించి మాట్లాడుతున్నాం. ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి సాక్షి, ఆత్మతత్వంలో నిమగ్నమై ఆత్మదర్శిగా మిగిలిపోయినటువంటి తత్వజ్ఞుడైనటువంటి గురువు. సద్గురుం తం నమామి. అలాంటి గురువు. విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, ఇంకా భావములకన్నిటికీ అతీతమైనటువంటి తత్వం, భావాతీతం, త్రిగుణరహితం. ఈజ్ బియాండ్ ద గుణాస్. సత్వ రజో తమో గుణములకు అతీతమైనటువంటి గురుతత్వం. తత్వమస్యాది లక్ష్యం. ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి. That guru who is Ishvaro Guru Ratmeti, who is that guru? He is not different from the Ishvara. Ishvara, Atma, Guru ఒకటే. అంటే ఆత్మ అంటే నేను, ఈ నేను అనేటువంటిది ఎప్పుడైతే సాక్షి, దట్ సాక్షి ఈజ్ దట్ ఆత్మ తత్వ అండ్ దట్ గురు, దట్ ఈస్ ద పరమాత్మ. అభేదము, బేసిక్ లేనటువంటి, డిఫరెన్స్ లేనటువంటి అది గురువు. అలాంటి గురువుకు నువ్వు పరిప్రశ్న వేయాలి, ప్రణిపాతం చేయాలి. అంటే యూ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్. సరెండర్ అంటే ఏంటి? యూ టోటల్లీ డ్రాప్ యువర్ ఈగో. ఇందాకలే మన వెంకటేశ్వర మాట్లాడుతున్నారు, ఈగో వాట్ ఈజ్ ఈగో? ప్రశ్న వేయాలి. గురువుని ఏం ప్రశ్న వేస్తావు? గురువు గారు ఇంకా ఎక్కడో అహంకారం పొడచూపుతున్నట్టుగా ఉంది, అసలు అహంకారం అంటే ఏంటి? హౌ ఐ కెన్ డ్రాప్ మై ఈగో అని వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారంతో ప్రశ్నించాలి. ఏంటండి, ఏంటి అహంకారం గురించి మాట్లాడుతున్నారు, ఏంటి అహంకారం అంటే ఏంటి అంటే, ఆ మాటలలోనే, ఆ మాట్లాడే విధానంలోనే ఆ లోపల మనకు అర్థమవుతూ ఉంటుంది వాట్ ఈజ్ మై ఈగో. ఈగో అంటే ఏంటి?
when I am totally identified with something, identified with some thought process, identified with certain situation, identified with my religion, identified with my path, identified so many identities, that I am the best person who can teach Bhagavad Gita. I am the best one who can decipher and talk about so many things at one time. So many egos. Egos means detachment, రాగం అలాగే ద్వేషం, ఒక దాని పట్ల విపరీతమైనటువంటి మమకారం, ఒక దాని పట్ల విపరీతమైనటువంటి ద్వేషం. అబ్బే, అసలు వీళ్ళు లాభం లేదండి సమాజంలో, ఈ వ్యక్తుల పట్ల అసలు వీళ్ళ వల్లే మన సమాజం చెడిపోయింది. ద్వేషం. సో రాగద్వేషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ద్వంద్వము, దట్ ఈస్ కాల్డ్ ద్వంద్వం. ద్వంద్వాతీతం ఎక్కడున్నాం? రాగద్వేషములకు అతీతముగా నేను ఎవరు అని అంటే కేవలం తెలుసుకునేటువంటి వాడిని. నేను కేవలం ఎరుక, కేవలం సాక్షి. సో వెన్ యూ అబ్జర్వ్ యువర్ మైండ్, సైలెంట్ గా కూర్చొని ఏమిటి తత్వము, ఏమిటి బోధ, ఏమిటి భగవద్గీతలో ఏంటి చెప్తున్నాడు కృష్ణుడు, ఏమిటి జ్ఞానం అని కాని మనము పరిప్రశ్న ఎక్కడ వేసుకుంటున్నావు నువ్వు? గురువు ఎలా వస్తాడండి? నాకు గురువు లేరండి, నా గురువులు లేరండి, నా గురువు ఎక్కడ, ఇప్పటి వరకు సద్గురు అనేటువంటి వాడు నాకు తారసపడలేదండి, పొరపాటుని ఏదో గురువు దగ్గరికి వెళ్ళినా నాకు అనేకమైనటువంటి సందేహాలండి. వాళ్ళు ఎలా, హౌ కెన్ ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఏ సద్గురు? ఇది చాలా మందికి సందేహం వస్తుంది. అసలు సద్గురు ఎక్కడ దొరుకుతాడు? ఎప్పుడు ఉండి, ఇప్పుడు రమణ మహర్షి వారు లేరు. రమణ మహర్షి అందరూ చెప్పారు చాలా గురువులని. పరమహంస యోగానంద గారు ఇప్పుడు లేరు. రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఆయన లేరు. ఇప్పుడు నాకు తెలిసి గొప్పవాళ్ళుగా చెప్పబడుతున్నటువంటి రియలైజ్డ్ మాస్టర్స్ ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరండి. హౌ కెన్ ఐ గెట్ ఏ ట్రూ గురు? ఆ గురువు దొరికితేనే కదా నేను పరిప్రశ్న వేయగలను, లేదా ఆ గురువు దొరికితేనే కదా నేను వంగి వంగి దండాలు పెట్టగలను, ప్రణిపాతం చేయగలను. ఎవరిని ప్రణిపాతం చేస్తున్నా ఆయన సరైన సద్గురువో కాదో నాకు తెలియదు. ధర్మ సందేహాల పేరిట అనేక మంది అనేక రకాలుగా బోధిస్తున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేమో మీరు అడుగుతున్నారు పరిప్రశ్న, పరిసేవ అనేటువంటిది అడుగుతున్నారు. హౌ కెన్ ఐ నో, హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఏ ట్రూ గురు? సో యూ డోంట్ డూ ఎనీథింగ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ అటెండ్ సత్సంగా బై గ్రేట్ మెనీ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్. చాలా మంది ఇప్పుడు మనకి ఏది బాగా అంటే మన యాటిట్యూడ్కి ఏదైతే బాగా దగ్గరగా ఉంటుందో అటెండ్ దోస్ థింగ్స్. దాన్ని అటెండ్ చేయడమే కాకుండా శ్రవణ మనన నిధిధ్యాసనాలదే పురుషార్థ మార్గము అన్నారు, సాధనా మార్గము అని అన్నారు. అంటే వెన్ యు ఆర్ డీప్లీ థరస్ రహే అంటే ఐఎమ్ డీప్లీ, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ గాడ్, ఐ వాంట్ టు బి గెట్ కనెక్టెడ్ టు గాడ్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద జ్ఞాన. పరిప్రశ్న నీలో నువ్వు వేసుకో. సిట్ ఇన్ సైలెంట్ అండ్ అబ్జర్వ్ ద మైండ్. మనస్సులో అనేక రకములైనటువంటి పరిప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏంటండి ఈ జ్ఞానము? నాకేం అర్థం కాదు. ఏంటండి ఈ ప్రపంచము? ఏంటి సంసారము? పొద్దునే దుఃఖమయంగా ఉన్నది, పొద్దున వేస్తే మనుషులు రకరకాలుగా అన్ని రకాలుగా బాధ పెట్టే పరిప్రశ్న. యు ఆస్క్ ద గాడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు మనస్సుతో అబ్జర్వ్ చేయడం, కూర్చొని ధ్యానం 10 నిమిషాలు 15 నిమిషాలు సిట్ ఇన్ సైలెన్స్, డోంట్ డూ ఎనీథింగ్. భగవంతుడికి సరెండర్ చేయాలి. ఎక్కడున్నాడు? గాడ్ టాక్స్ విత్ అర్జున. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంవాదం. గాడ్ టాక్స్ విత్ అర్జున. భగవంతుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అదే కదా, అర్జునుడి ప్రశ్న వేయడం, శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పడం. ఏం అర్జునుడికి అయినా చెప్తాడు, మనకి చెప్పడా? నో, దట్ ఈస్ నాట్ దట్. ఎప్పుడో జరిగిపోయినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి భగవద్గీతని ఈ రోజు కూడా అనేక మంది మహాత్ములు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారు అంటే స్టిల్ ఇట్ ఈస్ ఎవర్ ఫ్రెష్, స్టిల్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు us టు దిస్ వెరీ మూమెంట్. whenever you are in doubt, whenever you are in confusion, whenever you are caught up in the worries, whenever there is some disturbance in you, whenever there is some sort of worry, tension and some sort of problems, then sit and read Gita and meditate. Don't read it continuously. అందుకనే రోజుకి మనం చెప్పుకుంటే 1-2 శ్లోకాలు చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ రీడింగ్ ఆల్ ద చాప్టర్స్ at one time, at one go, when we don't understand what Krishna is teaching to Arjuna? పరిప్రశ్న. వాట్ ఈస్ మెంట్ బై పరిప్రశ్న? వీ డోంట్ అండర్స్టాండ్. పరిప్రశ్న వినయపూర్వకంగా ప్రశ్నించుట. వాట్ ఈస్ దట్ ప్రశ్న? మనం అడిగే క్వశ్చన్లు ఏంటండి? ఏమండి, ఇప్పుడు శివుడికి భార్య పెళ్ళి అయింది, విష్ణువుకి భార్య పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని తెలిసింది, బ్రహ్మదేవుడికి వివాహం అయిందా? లేకపోతే ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడు? పెద్ద చర్చ అది. ఆంజనేయుడు ఇక్కడ అంజనాద్రి అంటారు, అల్లక్కడ అంటారు, హిమాలయాలు. అవన్నీ మన జ్ఞానమా?
అదేమైనా మనకి మోక్షం వైపు తీసుకెళ్తుందా, అది బంధం వైపు తీసుకెళ్తుందా? వాట్ ఈజ్ ప్రశ్న? ఈ శైవిజం గొప్పదా, లేకపోతే వైష్ణవిజం గొప్పదా, లేకపోతే క్రిస్టియానిటీ కంటే హిందూయిజం గొప్పదా, లేకపోతే ఎవరికి ఎంతెంత ఇప్పుడు అందరికీ వివాహాలు అవుతున్నాయి, లేకపోతే వెంకటేశ్వర కళ్యాణం గొప్పదా, శ్రీనివాస కళ్యాణం, లేకపోతే సీతా కళ్యాణం గొప్పదా, లేకపోతే పార్వతీ కళ్యాణం గొప్పదా? ఏ కళ్యాణం చేస్తే నాకు ముక్తి దొరుకుతుంది? ఏది దొరకదు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అంటే మనము చేస్తున్నటువంటి కర్మల యందు జ్ఞానము ప్రధానము. వాట్ ఈస్ దట్ తత్వ బిహైండ్ ద కళ్యాణ? కళ్యాణము భగవంతుడి కళ్యాణం చేస్తున్నామనంటే వేర్ ఈస్ దట్ భగవాన్? ఎక్కడున్నాడు? ఎక్కడో కొండల మీద ఆయన వైకుంఠంలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. నేను తుచ్చ మానవుణ్ణి. ఈ తుచ్చమైనటువంటి మానవుణ్ణి ఎప్పటికి నేను ముక్తి పొందాలి? ఎన్ని కళ్యాణాలు చేస్తే నేను భగవంతుని పొందాలి? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఓన్లీ వన్ లిబరేటింగ్ విజిటమ్, మోక్షం. ఏమిటది? దట్ భగవాన్, దట్ ఈశ్వర, దట్ వెంకటేశ్వర ఇస్ విత్ ఇన్ మీ. నా హృదయంలో ఉన్నాడు ఆయన. లక్ష్మీ సమేతుడైనటువంటి స్వామి నా హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో కళ్యాణము అని అంటే మంగళకరము. శివుడు ఎక్కడున్నాడు? శివుడు అని అంటే మంగళకరుడు. సం మంగళం కరోతి ఇది శివ. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ శివ, నాట్ దట్ శివ హూ లివ్స్ ఇన్ కైలాస. అండ్ ఓకే, that's a different. Whether he lives in Kailasa, that's a theoretical argument. Forget it. But that Shiva is residing within me. నా హృదయంలో ఉన్నాడు. నా హృదయంలోనే శివుడు ఉన్నాడు. ఆ శివుడు నేను కళ్యాణము అని అంటే కంప్లీట్ మెర్జింగ్ విత్ హిమ్సెల్ఫ్. తనతో తానుగా ప్రకృతితో లీనమవుతున్నటువంటి నా ప్రకృతిని భగవంతుల్లో విలీనం చేస్తుంది. దట్ ఈస్ ద కళ్యాణ. దెన్ వై ఐ షుడ్ గో టు సమ్వేర్ అండ్ టు పెర్ఫార్మ్? ఏదో బాధలు పడి, టికెట్లు దొరక్క వాళ్ళతో బాధలు పడి, వై కాంట్ వి సిట్ విత్ ఇన్ మై హౌస్, నా గుహలో చక్కగా నేను ప్రయాణం చేశాను. ఎందుకు అంతర్ ప్రయాణం ఎందుకు చేయకూడదు? వై కాంట్ ఐ సిట్ విత్ ఇన్ మై సెల్ఫ్ అండ్ పెర్ఫార్మ్ దట్ కళ్యాణ? వెంకటేశ్వర కళ్యాణం నేను రోజు ఎందుకు పెర్ఫార్మ్ చేసుకోవద్దు? వాట్ ఇస్ కళ్యాణ? కళ్యాణము అని అంటే మంగళకరము. వై కాంట్ ఐ సిట్ అండ్ పెర్ఫార్మ్ కళ్యాణ విత్ ఇన్ మై సెల్ఫ్? దట్ ఈస్ మెర్జెన్స్ విత్ గాడ్. అంతకంటే గొప్పదైనటువంటిది ఏముంటుంది? దట్ ఈస్ పరిప్రశ్న. యు గో విత్ ఇన్ అండ్ ఆస్క్ గాడ్, ఎస్ భగవాన్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ యూ. నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ తత్వం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దేనికి తెలుసుకోవాలనుకుంటున్నాను? ఏంటి డిస్టర్బెన్స్, ఏంటి వర్రీస్, ఏమి చర అచరములకు ఉండేటువంటి భేదం ఏమిటి? ఆత్మకు అనాత్మకి ఉండేటువంటి భేదం ఏంటి? జ్ఞానానికి అజ్ఞానానికి ఉండేటువంటి భేదం ఏమిటి? ఆ ప్రశ్న వేయొచ్చు కదా. ఆత్మకు అనాత్మకు చాలాసార్లు చెప్పుకున్నాం. ఆత్మ అనాత్మ. ఆత్మ అని అంటే తాను తెలుసుకునేటువంటిది, మారినటువంటిది, సాక్షి స్వరూపమైనటువంటిది, మూలమైనటువంటిది, జన్మ లేనటువంటిది, అకర్త అభోక్త కర్తృత్వం లేనటువంటిది ఆత్మ. అనాత్మ అని అంటే మారేటువంటిది, నామరూపములతో కలిసిపోయి ఉండేటువంటిది, ఎల్లప్పుడూ మార్పు చెందుతూ మనని సుఖ దుఃఖాలకు లోను చేసేటువంటిది. ఏంటది? వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ అనాత్మ? వై కాంట్ ఏ క్వశ్చన్? పరిప్రశ్న. హే భగవాన్, గివ్ మీ దాట్ నాలెడ్జ్, గివ్ మీ దాట్ విజ్డమ్. ఏదైతే నన్ను కంప్లీట్ గా పవిత్రీకరణ చేస్తుందో, ఆల్ శాంటిఫైయింగ్ విజ్డమ్. ఎవరు ఇంపార్ట్ చేస్తారు అది? ఆల్ శాంటిఫైయింగ్ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు బోధ చేస్తారు మనకి? ఇక్కడ పరమాత్మ బోధిస్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? అర్జునుడికి. ఎక్కడున్నాడు అర్జునుడు? ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల కురుక్షేత్రంలో వాళ్ళు ఏదో మాట్లాడు. హౌ ఈజ్ రిలవెంట్ టు మీ? వై ఐ షుడ్ రీడ్ గీత? వై ఐ షుడ్ అండర్స్టాండ్ గీత? వాట్ ఈస్ దట్ పరిప్రశ్న? యూ బెస్ట్ జస్ట్ సిట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ దట్. ఆస్క్ యువర్ మైండ్, ఆస్క్ యువర్ సెల్ఫ్. మనమే ప్రశ్నించుకోవాలి. వినయపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా. మనం మాట్లాడుకుంటాం చాలా. భక్తి, ప్రేమ, జ్ఞానము, ఆనందము, శాంతి. All these are simply words. We just get lost in the words, but without getting caught of that meaning. దాని అర్థం దాని హృదయంలో అది లేకపోతే మనం ఏమి చేసినా ఉపయోగం లేదు. సర్వం కర్మాఖిలం. కర్మలు చేయడమే మన పని. కర్మలు చేస్తూనే ఉంటాం. బట్ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చెప్పేశాడు కృష్ణుడు. రే బాబు, జ్ఞానం లేకపోతే కర్మ పనికిరాదు, వృధా. ఎందుకంటే అన్ని కర్మలు కూడా జ్ఞానంలో విలీనమైపోతాయి. ఇంకా తర్వాత కూడా జ్ఞానం చెప్పబోతున్నారు. ఏమిటా జ్ఞానం? ఉపదేశ్యంతి తే జ్ఞానం.
ఏ జ్ఞానం అయితే మనను పరిశుద్ధం మొట్టమొదటి అనుకున్నాం అనమాట. ఏ జ్ఞానం అయితే మనకి బాధల్ని అంటే ద్వంద్వములకు అతీతంగా తీసుకుపోతుంది, సంసార భయాన్ని తొలగిస్తుంది, మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. వాట్ ఈస్ దట్ జ్ఞానం? ఏమిటా జ్ఞానం? జ్ఞానం జ్ఞానం అంటే ఉచ్చి సేస్ దట్ యు ఆర్ దట్, దౌ ఆర్ దట్. నేను ఆత్మను, నేను సాక్షి స్వరూపాన్ని, నేను అకర్త అభోక్త, అహంకారము మమకారము లేనటువంటి వాడను. లేదు, నీకు లేదు, ఆపాదించుకున్నాం. నాకు అసలు లేనే లేదు. ఎందుకు వచ్చిందండి అహంకారం అని అంటే, బికాజ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్, ఐడెంటిఫైడ్ యువర్ ప్రకృతి. నేను హిందువుని, నేను సూపరింటెండింగ్ ఇంజనీర్ని, నేను బాగా తెలివైనటువంటి వాడిని, నేను బాగా చేయగలిగినటువంటి వాడిని. ఎందుకని? ఓకే, యూ డూ దట్. ఎలాగంటాడంటే ఇది అంటే, సపోజ్ ఈయన మూవీ ఒక రోల్ ఇస్తారు వాడికి. ఆ రోల్ హీ హాస్ టు పెర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ. ఒక ఎన్టీ రామారావుకి ఇచ్చారు, వాడు కృష్ణదేవరాయల వేషం వేయమన్నారు. ఆ సెట్కి వెళ్ళినప్పుడు వాడు వేషం వేస్తాడు, కృష్ణదేవరాయల వేషం వేస్తాడు. బట్ ఇన్నర్ ఆఫ్ హిజ్ ఇన్నర్ హార్ట్స్ హీ నోస్ దట్ ఈజ్ ఓన్లీ అన్ ఎనాక్టింగ్ హిజ్ డ్రామా రోల్ వాట్ ఈస్ బీన్ గివెన్ బై ద డైరెక్టర్. హీ నోస్ ఇట్ ప్రిటీ వెల్. నాకు ఒక అమ్మ రోల్ ఇవ్వబడింది, నాకు ఒక తండ్రి రోల్ ఇవ్వబడింది, నాకు ఒక ఇంజనీర్ రోల్ ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చారు? బికాజ్ యూ వర్క్ ఫర్ ఇట్. నీ కర్మతో నువ్వు చేసుకుని వచ్చావు, నువ్వు చేస్తున్నావు. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ నో హూ యు ఆర్. ఎలాగైతే నటుడు తను నటిస్తున్నానని తెలిసి అందులో లీనమవుతూ కూడా అంతర్లీనముగా తను దాని నుంచి ఏ రకముగా వేరుపడి ఉంటాడో, సిమిలర్లీ ఐ ఆల్సో నో దట్ ఐ ఆమ్ ద ఆత్మ, ఐ ఆమ్ అకర్త అభోక్త. కర్తృత్వ భోక్తృత్వములు చేసేటువంటి వాడను కాను, చూసేటువంటి వాడను కాను, చూడబడుతుంది తప్ప నేను కేవల సాక్షి. వెరీ సమ్ ఫోర్స్. ఇప్పుడు శ్వాస ఉన్నది, నడుస్తున్నది దానంతట అది. నేనా శ్వాస పీలుస్తున్నాను? గుండె ఉంది, దానంతట అది కొట్టుకుంటున్నది. నేనా గుండె కొట్టిస్తున్నాను? దెర్ ఈస్ సమ్ ఫోర్స్. ఒక ఈశ్వరీయ శక్తి, విశ్వాన్నంతా సృష్టినంతా నడిపిస్తున్నటువంటి ఏ ఈశ్వరీయ శక్తి ఉందో ఆ శక్తి నాలో ఉంది. ఆ శక్తి వల్ల అన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకా నా కర్తృత్వం ఎందుకు? దాట్ ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ పరిప్రశ్న, దాన్ని అడుగు. ఎలా తెలుసుకుంటావు? అది జ్ఞాత్వా కర్మ కుర్వీత, తెలుసుకో. ఇఫ్ యు క్వశ్చన్ యూ విల్ అండర్స్టాండ్. అది చెప్తున్నారు అన్నమాట. సో పరిప్రశ్నేనా, తర్వాత ఇంకా సేవయా, కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్. అందుకనే ఈ సేవ అనేటువంటిది అందరి మహాత్ములు కూడా బోధిస్తారు. సేవ ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని తగ్గిస్తుంది. మనం తిన్న వెంటనే మన కంచాన్ని మనం కడుక్కోగలుగుతున్నామా? మనం తీసుకెళ్ళి ఎక్కడో ఒకటి వేసుకోవాలి. మన భార్యకి మనం వంటలో సహాయం చేయగలుగుతున్నామా? టైం లేదు. లేకపోతే మనం ఎవరైనా కింద పడిపోతే ఎవరైనా పక్క వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా చేయగలుగుతున్నామా సేవ? అది కూడా ఎలా చేయాలి? నిస్వార్థంగా. లేదా మనం ఏదైనా సేవ చేస్తే ఫోటోగ్రాఫర్ ఉన్నారా, లేకపోతే నలుగురు మనుషులు ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఉన్నారా, వాళ్ళందరి కోసం మనం ఎలాంటి సేవ? అది కూడా తామస, రాజ్యక, తాత్విక, ఇలా అనేక రకాలైనటువంటి సేవలు, ఈ జ్ఞానాలు, దాని గురించి 18వ అధ్యాయంలో చాలా చాలా విశదీకరించారు పరమాత్మ. సో దీస్ ఆర్ ఆల్ దేర్. సో దాని అంతటి గురించి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందువల్ల పరమాత్మ ఏం చెప్తున్నారంటే, తత్విద్ధి, తెలుసుకో దాన్ని. ఏ జ్ఞానం అయితే నిన్ను ప్యూరిఫై చేస్తుందో ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటావు అని అంటే, ఏ విధానం చేత. ఏ జ్ఞానము అని అంటే ఆత్మ జ్ఞానము, నువ్వు నిన్ను తెలుసుకునేటువంటి జ్ఞానము. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్న అంటే చూసాము, అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్. దట్ క్వశ్చన్ విచ్ కెన్ గివ్ యూ ఏ లిబరేషన్. పండితులను అడిగితే తాపం లేదు. పండితులు వేరు. పండితులు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పండితులు అని అంటే జ్ఞానులను అడగాలి. ఎలాంటి వాళ్ళు అని అంటే పరిప్రశ్న, వీళ్ళు ఎవరైనా తత్వదర్శిన, తత్వము తెలిసినటువంటి వాళ్ళు. వాట్ ఈజ్ తత్వ? మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. తత్వం అంటే ఏంటి? తత్వము అని అంటే యథార్థ జ్ఞానము, యథార్థము, సత్య జ్ఞానము. ఇవన్నీ పేర్లండి బాబు. తత్వం, వాట్ ఈస్ తత్వం? తత్వం అంటే డెఫినేషన్ ఏంటంటే అనారోపిత ఆకారం తత్వం. మళ్ళీ మొదటిగా వస్తాం. అనారోపితం అంటే ఉన్న వస్తువు మీద నామ రూపములను ప్రొజెక్ట్ చేయకుండా ఉండే సత్యం ఏమిటో అది తత్వం. ఉదాహరణకి మట్టి ఉన్నది. మట్టిని తీసుకొచ్చి కుమ్మరివాడు కొండ చేశాడు. ఇప్పుడు దాన్ని కొండ అంటామా, మట్టి అంటామా? కుండ అంటాం. ఇంకోటి ఏం చేశాడు? అదే మట్టిని తీసుకొచ్చి ఒక గ్లాస్ చేశాడు. దాన్ని మట్టి అంటామా, కుండ అంటామా, గ్లాస్ అంటామా? గ్లాసు. అంటే
ఎప్పుడైతే నామరూపాలు ఆ వస్తువు యందు అంటే ఆ కారణమునందు, ఇది కార్యము అంటాము, కారణము కార్యము, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ ని చూస్తున్నాం. ఒక బంగారం ముద్దు ఉన్నది, ఆ బంగారం ముద్దుని తీసుకొచ్చి ఒక పెద్ద నెక్లెస్ చేశాడు, కంఠాభరణం. దానికి ఒక 10 లక్షలు పెట్టాడు. సో అది చాలా అద్భుతంగా వజ్రాలు, నగలు, పొడులు అన్ని వేసి ఒక పెద్ద నగ చేశాడు. దాన్ని ఏమంటాము, అదా భలే ఉందండి ఆ కంఠాభరణం. లేకపోతే ఒక పెద్ద ఉంగరం చేశాడు మంచి వజ్రాలు, లేకపోతే చేతికి కంకణాలు కట్టాడు. దాన్ని కంకణం అంటామా, బంగారం అంటామా? సో దాన్ని బంగారంగా చూడం మనం. షాప్కి వెళ్తే మనకు అందరూ ఆ ముక్కు పొడికి ఇవ్వండి, ఆ చేతికి ఆభరణం ఇవ్వండి, లేకపోతే మెడలో గొలుసు ఇవ్వండి, లేకపోతే ఇదే వస్తువుగా అంటే నామరూపాలుగానే చూస్తున్నాం. ఇక్కడ నీరున్నది, ఆ నీరు వెళ్ళేసరికల్లా ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్తాం, గోదావరి అండి, ఇది గోదావరి పుష్కరాలు ఇప్పుడు అవుతున్నాయి. ఇంకొంచెం మీదకి వెళ్తాము, అక్కడ గంగా అండి, గంగ చాలా గొప్పదండి, గంగా అనేది చాలా పవిత్రమైంది. ఇంకొంచెం మీదకి వెళ్తాము, అక్కడికి వెళ్తే కావేరీ పుష్కరాలు వస్తున్నాయండి అంటాం. ఇంకొంచెం మీదకి అంటే అవన్నీ ఏంటవి, గంగా పుష్కరాలు మిస్ అయిపోయానండి, లేకపోతే గోదావరి పుష్కరాల్లో చేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయాను. అదేంటది, అది నీరా లేకపోతే గంగా, గోదావరి, నర్మదా, కావేరి, తపతి, ఇవన్నీ పుష్కరాల అంటే నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఆర్కిటిక్ సముద్రము, అంటార్కిటిక్ సముద్రము, బంగాళాఖాతము, ఇవన్నీ కూడా నేమ్స్. బట్ వాట్ ఈస్ ద మూలంలో ఉండేటువంటిది ఏంటి, నీరు. ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్. సో దానిని మనము చూడగలుగుతున్నామా, వాటర్గా చూడగలుగుతున్నామా, నదులని నదులుగా చూడగలుగుతున్నామా, పేర్లో కొట్టుకుంటున్నామా? తత్విద్ధి. ఏం ఏం చెప్తున్నారు, దట్ ఈజ్ వాట్ ఈజ్ తత్వము, వాట్ ఈజ్ తత్వ. అలాగే నా తత్వం ఏంటి, నా యథార్థ స్వరూపం ఏంటి, నేనున్నాను ఇప్పుడు, వాట్ ఈజ్ నా తత్వం ఏంటి, నేనెవరు అనే ప్రశ్న వేసుకుంటే, నేనెవరు ఏమి తెలియటం లేదండి. నేను ఎవరు, ఐ డోంట్ నో హూ యామ్ ఐ. బట్ నీకు తెలుస్తున్నది కదా, ఏదో తెలుస్తున్నది కదా, ఏం తెలుస్తున్నది, నేను, నా పేరు, నేను భర్త, నేను భార్య, నేను ఇంజనీరు. నేను అనేది కామన్ గా ఉంది, కానీ దానికి ఒక రూపము, నామము ఏదో వస్తున్నది, నామరూపము. ఇంజనీర్, ఓకే, సివిల్ ఇంజనీర్. లేదా నేను భర్త, ఎవరు ఫలానా వాళ్ళ భర్త, సమ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. బట్ హూ ఆర్ యూ ఇన్ ఎసెన్స్? ఈ ఎసెన్స్ లో ఈ నేను అనేటువంటిది మాత్రం కామన్ గా ఉంటున్నది. ఈ నేనేమిటి అని అంటే కేవలము ఎరుక. కేవలము ఎరుక అంటే తెలివి. ఈ నేను నాకు తెలుస్తున్నది అంటే తెలివి స్వరూపంగా ఉండేటువంటి వాడివి నువ్వు, అదే నీ తత్వం. ఎలాగైతే నగకు తత్వము బంగారము, మట్టి కొండకు వీటికి ఎలాగైతే తత్వము అంటే యథార్థము, ఎలాగైతే నీరు తత్వము, దేనికి, అనేకమైనటువంటి నదులకి ఏదైతే తత్వం ఉందో, పెద్ద మంచు ఉంది, మంచు తాలూకా తత్వం ఏమిటి, దట్ ఈజ్ వాటర్, నీరే. ఆవిరి తాలూకా తత్వం ఏంటి, అది కూడా నీరే. ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్. సో మూలములో ఉండేటువంటిది, నామరూపములకు అతీతమైనటువంటి తత్వం ఏదో, నా తత్వం ఏంటి, నా తత్వం ఏమిటి అంటే తెలివి అంటే తెలుసుకొనుట, ఎరుక, సాక్షి అన్నాం, అదే దట్ ఈజ్ వాట్ ఐ యామ్. అలాంటి నేను ఎవరైతే తెలుసుకున్నానో, అలాంటి తత్వదర్శిన, ఆ తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు, అంటే తత్వమునందు ఏకీభావం అయినటువంటి వాళ్ళు గురువులు, వాళ్ళు జ్ఞానులు. నాట్ దట్ పండిత ఏం చెప్తారు వాళ్ళు, భగవద్గీతను కింద నుంచి మీద వరకు 700 శ్లోకాలు కండత పెట్టి, దట్ ఈస్ ఎ సింప్లీ మెమరీ. లేదా ఇక్కడి నుంచి అమెరికాకి ఎంత దూరము, ఇక్కడి నుంచి చంద్రుడికి ఎంత దూరము, ఇక్కడి నుంచి ఏ రాకెట్లో ఎంతసేపు ప్రయాణించి, దిస్ ఈజ్ ఆల్ నాట్ జ్ఞాన. దిస్ ఈజ్ ఓన్లీ ఎ నాలెడ్జ్, సింప్లీ ఇన్ఫర్మేషన్. గూగుల్లో ఉండేటువంటిది జ్ఞానం కాదు, గూగుల్లో ఉండేటువంటిది ఇన్ఫర్మేషన్, నెట్లో ఉండేటువంటిది అంతా ఇన్ఫర్మేషన్. బట్ దాట్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యు అండర్స్టాండ్ అండ్ ఇఫ్ యు మేక్ ఇట్ యువర్ ఓన్, ఏ రకంగా, తెలివి స్వరూపంగా, తెలివి నేను కేవలం తెలుసుకునేటువంటి వాడిని, దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ బంధ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ ఎంటాంగిల్మెంట్స్. దట్ ఈజ్ వాట్ తత్వ, దట్ ఈజ్ వాట్, అది తత్వదర్శిన. వాళ్ళు జ్ఞానులైనటువంటి తత్వదర్శిన ఉపదీక్ష్యంతి. ఆ జ్ఞానం ఏదైతే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నామో, ఏదైతే తన సస్వరూపమో, ఏదైతే నామరూపములకు అతీతమైనటువంటి ఉన్నటువంటి సత్యమో, దానిని
ఉపదేక్షంతి ఉపదేశిస్తారు, బోధిస్తారు. ఎప్పుడు బోధిస్తారు అని అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. యూ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు దాట్. సో సరెండర్ అవ్వడం అని అంటే ఇట్ ఈస్ నాట్ నథింగ్ లెస్ దాన్ బీయింగ్ మెడిటేషన్, బీయింగ్ సైలెంట్, becoming completely surrender. And when you merge with that silence, if you sit in that silence and silently observe, watch the breath, merge with that breath, and become silent, watch your mind, and then in that state you will realize who you are. జ్ఞాని అవుతాడనమాట, తత్వదర్శి అవుతాడనమాట. సో అలాంటి ఆ జ్ఞానము ఆ రకంగా సిద్ధిస్తుంది అని పరమాత్మ బోధిస్తున్నారు. సో మళ్ళీ ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుందాము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఏం చెప్తున్నారు? ఆ జ్ఞానమును, ఏ జ్ఞానమైతే తత్వదర్శులు పొంది ఉన్నారో, ఏ జ్ఞానమైతే మనని మోక్షం తీసుకెళ్తుందో, లిబరేట్ చేస్తుందో, ఆ జ్ఞానమును సాష్టాంగ నమస్కారముచే వినయపూర్వకముగా ప్రశ్నించుటచే శుశ్రూషచే సేవయా. అందుకనే గురువుకు సేవ చేయమంటారు, తల్లిదండ్రులకు సేవ చేయమంటారు, పెద్దవాళ్ళకి సేవ చేయమంటారు, పిల్లలకి సేవ చేయమంటారు, చిన్న పిల్లలకి సేవ చేయమంటారు. అది ఒకటే, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ గా, ఏమాత్రము అహంకారం లేకుండా, ఏమాత్రము స్వార్థం లేకుండా. వెన్ యు డూ దాట్, శుశ్రూషచే తెలియను. ఆత్మతత్వమును సాక్షాత్కరించుకున్న జ్ఞానులు నీ కొరకు జ్ఞానమును ఉపదేశించగలరు అనేటువంటిది చెప్తున్నారు అనమాట. ఆల్ సాంక్టిఫైయింగ్ విజ్డమ్ ఇంపార్టెడ్ బై ఎ ట్రూ గురు. ట్రూ ఆ సద్గురువును పట్టుకోగలగాలి. ఎప్పుడైతే మనం ఆర్తిగా భగవంతుని ప్రార్థన చేస్తామో ఆ గురువు తారసపడతాడు. శాస్త్ర రూపంలో, జ్ఞాన రూపంలో, వ్యక్తి రూపంలో కూడా మనకు తారసపడతాడు. ఏ విధంగా గుర్తించగలము అని అంటే, నువ్వు ఎప్పుడైతే దాన్ని వినడం వల్ల నీకు ప్రశాంతత వచ్చిందో, నీలో మార్పు వచ్చిందో, నీలో ఒక రకమైనటువంటి ఒక ప్యూరిటీ అనేటువంటిది డెవలప్ అయిందో, దెన్ యు నో దట్ దెన్ యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ గాడ్, యు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ గురు. లైక్ అర్జున got response from Krishna, similarly we can also get response from the Krishna. భగవంతుడితో మనం అనుసంధానం ఏర్పరచుకోగలం. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ శ్లోకం కూడా ఒక్కసారి చదువుకొని దెన్ విల్ స్టాప్ ఇట్. ఓకే, మళ్ళీ 35వ శ్లోకం చదువుకుందాం. నెక్స్ట్ శ్లోకం 35. ఏం చెప్తున్నారు? యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యాసాత్మన్యథో మయా. ఇది కూడా ఇంకా పరమాత్మ అద్భుతంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏవం జ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఇంకా జ్ఞాన మహత్యాన్ని, ఈ జ్ఞానం తాలూకా ఆల్ సాంక్టిఫైయింగ్ విజ్డమ్ అంటే మనని సాంక్టిఫైయింగ్, ప్యూరిఫై చేస్తుంది. ఇప్పుడు బంగారంలో కలిసిపోయింది రాగి, తర్వాత అదే అనేక సంవత్సరాలు మనం పెట్టుకోవడం వల్ల మన ఒంటి మీద ఉన్న మట్టి, ఇవన్నీ ధూళి దుమ్ము ఇవన్నీ కలిసిపోయి అదంతా కూడా దాని షైనింగ్ పోయింది. బంగారం ఏంటి? పసిడి, చాలా పచ్చగా దగదగలాడుతూ మెరిసేటువంటి బంగారం. మనం ఆభరణం చేసాము, నామరూపాలతో కొట్టిపోయాము. దాన్ని తీసుకెళ్ళగానే ఆ షాప్ వాడు ఏం చేస్తాడు? దీన్ని మార్చేసుకుందామండి, నేను ఇంకో వస్తువుని కొనుక్కుందాం అనుకుంటున్నాం. మనకి బంగారం అవసరంలే, వస్తువే ప్రధానం, నామరూపాలు ప్రధానం. ఇప్పటి వరకు అయిపోయినటువంటి ఓల్డ్ అయిపోయింది గొలుసు, మా అమ్మమ్మది బాగా మట్టుగట్టుగా నల్లగా అయిపోయింది. దాన్ని బజ్జిగా దగదగలాడేటట్టుగా మళ్ళీ పచ్చగా మళ్ళీ మంచి మంచి వస్తువుని చేసుకోవాలి. వాడు షాప్ వాడి దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడు? ముందు ఆ నిప్పులో పడేస్తాడు, అగ్నిలో 700,000 డిగ్రీ సెంటిగ్రేడ్. వెంటనే పడేయగానే అది ఏమవుతుంది? దగ్గర ముద్దలా కలిసిపోతుంది, ముద్ద అయిపోతుంది. ఆ నగ నామరూపాలను కోల్పోతుంది. నామరూపాలను కోల్పోయి పచ్చగా దగదగలాగేట్టుగా వస్తుంది. వచ్చి వెంటనే అది ఏం చేస్తాడు? వాడు బయటికి తీసి టకటక సుత్తితో కట్టి దాన్ని ఒక ముద్దలా చేసేస్తాడు. అది గోల్డ్ అలాగా అవుతుంది, అది దగదగ మెరిసిపోతుంది. బట్ వీ డోంట్ వాంట్ టు రిమైన్ లైక్ దాట్. మనలో ఉండేటువంటి కల్మషాలు అన్ని పోగొట్టుకుందుకు మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి భయం. మళ్ళీ వెంటనే ఒక నామరూపంలోకి వెళ్ళిపోవాలి. అది ఇచ్చేసి మళ్ళీ ఇంకో గొలుసు కొనుక్కుంటాం. మళ్ళీ ఎగైన్ అంటే మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆన్ ఎర్త్. పునరపి మరణం, పునరపి జన్మం. ఈ లోపల ఉండేటువంటి ఆ వాసనలు పోక మనం బంగారం ముద్ద అయిపోతే భయం ఏమో అనుకొని మళ్ళీ వెంటనే ఎక్కడో చోట
మళ్ళీ ఏదో ఒక పేరుతో ఏదో ఒక తల్లిదండ్రులు కడుపును మళ్ళీ పుట్టాలి. సూక్ష్మ శరీరము కరిగించుకుందుకు మనకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞాత్వ, ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకున్నావో, యజ్ఞాత్వ నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. పాండవాన్ని సంబోధిస్తున్నారు. ఎవ్రీ వర్డ్ ఈజ్ మనం దాని మీద ఎంతో తెలుసుకోవాల్సిందండి. పాండవ, పాండవ అనంటే తెల్లని రంగు, పాండురంగు. పాండురంగడు అంటాం మనం. పాండురంగ, విఠల పాండురంగడు, పాండురంగ, పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ భయం చేస్తాం. వాట్ ఈస్ పాండురంగ? హీ సమ్ డిఫరెంట్ గాడ్ ఎగ్జిస్టింగ్ సమ్వేర్. ఎక్కడో ఉన్నాడా? విష్ణువే మళ్ళీ ఒక అవతారంగా వచ్చాడా? అంటే బంగారాన్నే మరో కంఠాభరణంగా చేసుకొని వచ్చాడు ఆయన? నో, హీఈస్ ద తత్వ, పరబ్రహ్మ తత్వము. నామరూపములు ఆరోపించబడినటువంటి శుద్ధమైనటువంటి సత్యమైనటువంటి పరబ్రహ్మ తత్వము. పరబ్రహ్మకి అసలు చావు పుట్టుకు లేదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి. అది దట్స్ వాట్ గాడ్ ఈజ్. ఆ పాండు అంటే తెల్లనైనటువంటి పాండురంగడు అంటే క్రిస్టల్ క్లియర్, అంటే బియాండ్ డ్యుయాలిటీ, స్వచ్ఛమైనటువంటి వాడు. పాండురంగ విఠలుడు, విఠల అంటే మార్పు లేనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు. విఠల, ఠల కదలనటువంటి వాడు. సత్, ఉనికి మాత్రమే ఉన్నటువంటి వాడు సత్. అండ్ చిత్, సచ్చిత్ ఈజ్ పాండురంగ విఠల. సచ్చిత్, చిత్ అంటే కేవలము తెలుసుకునేటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు, తెల్లనటువంటి వాడు. పాండురంగ విఠలుడు అంటే సచ్చిత్. సచ్చిత్నే పాండురంగుడు అన్నాం. పాండురంగ విఠలుడు అనగానే మనం ఎట్లా పండరిపురం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పాండురంగుడిని దర్శించి దండం పెట్టుకొని మనం అనేక బాధలు పడి రావాలి. బట్ వేర్ ఇస్ దట్ పాండురంగ? వేర్ ఇస్ దట్ పాండురంగ విఠలుడు? విత్ ఇన్ మీ, నా హృదయంలో కొలువై ఉన్నాడు పాండురంగ విఠలుడు. సో వెన్ ఐ సిట్ అండ్ మెడిటేట్ and when I connected to that Panduranga, Vittala, Vittala, Panduranga, then I am connected to God. Then who prevents you from going to Pandaripuram? Ekkadunadi? Within you, Puramu. Pandaripuram, Puramu, ee dehame Puramu. Pandari. And that is what within your heart is that. Your heart is that Pandaripura. Go there within, go within your heart. Pandaripuram అయినటువంటి పాండురంగ విఠలుడు ఇక్కడే ఉన్నాడు. దట్ ఈజ్ వాట్ ఇక్కడ చెప్తున్నాడు. యత్ జ్ఞాత్వ, తెలుసుకోవాలి మనం, ఆ జ్ఞానమును సిద్ధించుకోవాలి. యత్ జ్ఞాత్వ న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఎక్కడి నుంచి వచ్చింది? పాండవ దగ్గర నుంచి వచ్చింది. పాండురాజు కుమారుడు వీడు. పాండవ అంటే డిస్క్రిమినేటివ్ విజ్డమ్. అది పాండవ. మళ్ళీ ఆ కథ అంతా మనకు అనవసరం. ఆయన ఏం చేశాడు, ఎలా వెళ్ళాడు? సమ్ టైమ్స్ ఈ ఇంటెలెక్ట్, బుద్ధి అనేటువంటిది మోహానికి లోన్ అవుతూ ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ హివర్ హీ వాజ్ అడ్రసింగ్, ఏ పాండవ, యు ఆర్ దాట్, యు ఆర్, నువ్వు తెలివి స్వరూపానివి, తెలుసుకునే స్వరూపానివి. ఏ పాండవ, ఎప్పుడైతే నువ్వు యజ్ఞాత్వ, దేనినైతే తెలుసుకున్నావో, నా పునర్మోహం, మరలా ఇట్టి మోహమును, నా యాస్యసి, ఏవం నా యాస్యసి, నువ్వు పొందవు. ఏది? ఏ మోహాన్ని? నామరూపములతో ఉండేటువంటి మోహాన్ని, సంసారంలో తగులుకునేటువంటి మోహాన్ని, నాది, నా వాళ్ళు, నేను చేస్తున్నాను, నా భావన అనేటువంటి మోహాన్ని, నా సంసారము, నా ఇల్లు, నా పిల్లలు, నేను వాళ్ళని పోషిస్తున్నాను అనేటువంటి మోహాన్ని, నా యాస్యసి ఏవం జ్ఞాత్వ. ఎప్పుడైతే ఈ తత్వజ్ఞానమును తెలుసుకున్న నీవు ఈ విధముగా మోహమును పొందవు. లార్డ్ కృష్ణ ఇస్ డిక్లేరింగ్. బట్ ఎలా తెలుసుకుంటామండి? వింటున్నాం కానీ వంట పట్టట్లేదండి, అంత కష్టంగా ఉంది, అర్థం అవటంలే. దానికంటే హాయిగా సుఖంగా ఏదో అలాగా నా సంసారం, నా ఇల్లు, నా పిల్లలు, ఇదే బాగుంది. కష్టం వచ్చినప్పుడల్లా ఒకసారి వెళ్ళి దండ పెట్టుకొని రావడం, బాగున్నప్పుడల్లా శుభ్రంగా హ్యాపీగా కూర్చొని చేస్తున్నాం. అంతేగాని ఏం తెలుసుకుంటామండి, ఏం తెలుసుకుని ఏం సాధిస్తాం అని కాదు. కృష్ణుడు అదే చెప్తున్నాడు. అందుకనే మళ్ళీ చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇంకో రకంగా మరి చెప్తున్నాడు. సో దట్ మనం అందరం గట్టిగా పట్టుకుంటామేమో, భగవంతుడితో అట్లీస్ట్ తిరుగుతామేమో, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటామేమో. దట్స్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. హే అర్జున, పాండవ, యజ్ఞాత్వ నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఇంకా చెప్తున్నారు, ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథోమయి. ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథోమయి. హౌ టు అండర్స్టాండ్ దట్? ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు? ఏన భూతాని
అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని, అశేషమైనటువంటి సమస్తమైనటువంటి భూతజాలాన్ని కూడా ద్రక్ష్యసి ఆత్మని, నీలో నువ్వు దర్శిస్తావు. ఆత్మని అంటే నేను, నాలో నేను ఏన భూతాలు సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా నీలో చూస్తా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఏం మాట్లాడతాడండి కృష్ణుడు? నాకు మామూలుగా ఇక్కడ ఉన్నదాన్నే నేను ఆ టీవీలో చూస్తే కానీ నాకు అర్థం కాదు, పిల్లతో మాట్లాడితే కానీ అది ఎలా ఉందో నాకు తెలియదు, వీడియో కాల్ కొన్నిసార్లు నెట్ లేకపోతే నేను ఈయన కృష్ణుడు చెప్తున్నాడు సమస్తమైనటువంటి భూతాలని నీలో దర్శిస్తున్నామని. హౌ కెన్ యూ సీ దాట్? ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యస్యాత్మని, ఆత్మయందు సమస్తమైనటువంటి భూతజాలమును నువ్వు దర్శిస్తావు అని అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాంప్రహెండింగ్ దట్ విజ్డమ్ ఫ్రమ్ ఎ గురు దౌ ఓ పార్థ అర్జున విల్ నాట్ అగైన్ ఫాల్ ఇన్ టు డెల్యూషన్. పోనీ అది బాగానే ఉంది, అర్థమైంది. యజ్ఞాత్వ నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ, మళ్ళీ మోహాన్ని పొందకుండా ఉంటావు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఓకే, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఓకేనండి, నేను ఆత్మస్వరూపాన్ని సాక్షిని, నాకేమీ అంటవు కాబట్టి నాకు మోహం అనేటువంటిది పోయింది, మోహాన్ని జయించేసాను. కానీ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దట్? ఏం చెప్తున్నారు తర్వాత? ఫర్ బై దట్ విజ్డమ్ thou shall behold the entire creation in thyself. How can I behold the entire creation in myself? మొత్తం సమస్తమైనటువంటి విశ్వాన్ని, భూతాల్ని, సృష్టిని అంతా కూడా నాలో నేను దర్శిస్తాను. ఏన భూతాన్యశేషణ ద్రక్ష్యస్యాత్మని. తర్వాత అథోమయి, తర్వాత అథో అటు పిమ్మట మయి నా యందు దర్శిస్తావు. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ నా, but at the same time it is very simple statement. If I explain it, you will appreciate it. అర్థమైందండి, బాగుంది అని అనిపిస్తుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ స్టేట్మెంట్ లో? బై దట్ విజ్డమ్ thou shall behold the entire creation in thyself and then in me నా యందు నువ్వు దర్శిస్తావు. ముందు నాలో నేను సమస్తమైనటువంటి దాన్ని చూశాను, తర్వాత నేను కూడా ఆయనలో కలిసిపోవడం వల్ల ఆయనలో అంతా చూస్తున్నాను. జస్ట్ థింక్ ఆన్ దాట్, జస్ట్ కాంటెంప్లేట్ ఆన్ దాట్. జస్ట్ బై వన్ స్టేట్మెంట్ ఇది మనం మాట్లాడుకోవడం వల్ల మనకి ఏం పట్టుపడదు. ఇది దాని మీద కొంచెం మెడిటేట్ చేసి, దాని మీద కొంచెం కనెక్ట్ అయ్యి, దాన్ని కొంచెం డీప్గా కాంటెంప్లేట్ చేస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఏం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ? ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. సమస్తమైనటువంటి ప్రాణులను నీలో చూడగలవు. విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ సీ ద ఎంటైర్ క్రియేషన్. మనం ఏదో అనుకుంటున్నాం, అబ్బా ఎంత క్రియేషన్ అండి, ఇంత అసలు ఏంటి, నక్షత్రాలు, గ్రహాలు, అనంతమైనటువంటి గెలాక్సీస్, మిల్కీవే గెలాక్సీస్, కొన్ని కోట్ల 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 నక్షత్రాలు, ఈ సమస్తమైనటువంటి సృష్టి నాలో ఎలా దర్శిస్తానండి నేను? యు ఆర్ టాకింగ్ సంథింగ్ రెడిక్యులస్. బట్ కృష్ణ ఇస్ టెల్లింగ్ దాట్ నీలో దర్శించగలవు. అంతేకాకుండా తర్వాత పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. ఇన్ అదర్ వర్డ్స్, యూ బికమ్ వన్ విత్ మీ, యూ బికమ్ మెర్జ్డ్ విత్ మీ, బికాస్ యూ విల్ బి నో మోర్. ఉదాహరణకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి విల్ స్టాప్ ఇట్ అండ్ విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సినిమా చూస్తున్నామండి. సినిమాలో తెర మీద ఎక్కడ చూస్తున్నాం? సినిమాని ఎక్కడ చూస్తున్నాం? తెర మీద చూస్తున్నాం. అందులో హీరో ఉన్నారు, హీరోయిన్ ఉన్నాడు, అనేకమైనటువంటి బాహుబలి సెటప్లు ఉన్నాయి, గెటప్లు ఉన్నాయి, అనేకమైనటువంటి పెద్ద పెద్ద కొండలు, నక్షత్రాలు, కొట్టేసుకోవడాలు, యుద్ధాలు, ఫ్లైట్లు ఎగరడాలు, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాము? తెర మీద చూస్తున్నాం. బట్ ఆ తెర మీద బొమ్మ పడడానికి కారణం ఏమిటి? ఆ తెర మీద బొమ్మ పడుతున్నది. వీ నో దట్ ఈస్ ఆల్ అన్రియల్. ఆ తెర మీద ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా నిజమైనటువంటివి కాదు. ఎందువల్ల? ఇట్ వాజ్ ఓన్లీ సమ్ ప్లే ఆఫ్ లైట్. ఒక వెలుగు, ఒక కెమెరాతో ఒక వెలుగు వచ్చి బంధించింది. కాకపోతే ఆ వెలుగు దేని వల్ల బంధించింది? ఒక ఫిల్మ్ ఉన్నది. అంటే ఒక ఫిల్ము, ఒక వెలుగు ఉంటే తెర మీద బొమ్మలు పడ్డాయి. కానీ యాక్చువల్గా వాటిని ఎక్కడ చూస్తున్నాం మనము? తెర మీద చూస్తున్నాం. కానీ తెర ఎక్కడ రికార్డ్ అవుతున్నది? నాలో రికార్డ్ అవుతున్నది. నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ఆ సినిమా ఉంది అని నాకు తెలుస్తున్నది. నేను తెలుసుకోకపోతే
నేను దాన్ని ఎక్నాలెడ్జ్ చేయకపోతే అసలు ఆ సినిమా నాకు లేదు. దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. అండ్ దట్ మూవీ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దట్ లైట్ and that film is the nature, and that light is the God consciousness. భగవంతుడి చేతన, భగవంతుని తాలూకా చిత్, భగవంతుని తాలూకా కాన్షియస్నెస్, అంటే ప్లే ఆఫ్ దట్ కాన్షియస్నెస్ అండ్ ద నేచర్ దట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద గాడ్, అంటే భగవంతుని మాయాశక్తి. అంటే అనేకమైనటువంటి పదాలు ఆల్రెడీ మనం దీని గురించి చాలా డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే భగవంతుని తాలూకా చేతన, దట్ ఈస్ కాల్డ్ ద గాడ్స్ కాన్షియస్నెస్, అండ్ దట్ చేతన విచ్ హ్యాస్ బికమ్ ద నేచర్ యాజ్ ఎ ఫిల్మ్. ఆ రెండు కూడా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ విశ్వము అనేటువంటిది కనిపిస్తున్నది. అదంతా కూడా ఇట్ ఈస్ విత్ ఇన్ మీ. యాజ్ ఇన్ మై డ్రీమ్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డ్రీమ్, అండ్ దట్ డ్రీమ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై కాన్షియస్నెస్. సిమిలర్లీ ఎప్పుడైతే ఈ జ్ఞానం సిద్ధించిందో దానివల్ల ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యసి ఆత్మని అథోమయి. తర్వాత 4 చూస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా మనం చాలా డీటెయిల్డ్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నౌ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ వి విల్ మెడిటేట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ అండ్ భగవంతుని చేతన, భగవంతుని మాయాశక్తి. దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డెలిబరేషన్ అండ్ లాట్ ఆఫ్ కాంటంప్లేషన్ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ అండ్ అల్టిమేట్లీ టు బికమ్ సైలెంట్. అది ఇంపార్టెంట్. మనం నిశ్శబ్దములోనే శబ్దముని గమనించగలము. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. విల్ మెడిటేట్, విల్ బి ఫ్రీ, విల్ బి సైలెంట్ ఇన్ ఫ్యూ టైమ్స్, దెన్ విల్ క్లోజ్ ఇట్. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. Okay, let us be silent and then we'll close.